నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సంధ్యా బాలాజీ. ఇవాళ నేను చిన్న చిన్న ఐటమ్స్ కొన్ని ఎంజాయ్ చేస్తున్నాను, మీకు చూపిద్దాం అనుకున్నాను. ఇవేంటంటే చిన్న మిరపకాయలు ఉంటాయి, బుడ్డి బుడ్డి మిరపకాయలు. అవి నేను 2-3 సార్లు నీళ్ళల్లో రాత్రిపూట నానబెట్టి ఆ తర్వాత తెల్లవారి ఎండబెట్టి తెల్లవారి కుండీలో వేసి అందరూ విద్వాంసులు చెప్పినట్టుగా దానికి ఎరువులు వేసి ఏదేదో చేసి సిరిక్ చిల్లీ అంటారు అది, ఏదేదో చేసి వేస్తే ఎన్నిసార్లు వేసినా మొలకలు రాలేదు. మా బాల్కనీ గార్డెనర్ ఒక హీరో ఉన్నాడు, ఆయన చెప్పాడు నాకు, ఇలా అమెజాన్లో తెప్పించుకోండి, ఇవి చాలా అరుదుగా దొరికే చిల్లీ, గ్రీన్గా చిన్నగా పెరిఫెరీ ఏదో అంటారు, అవి కాదు, ఇది గ్రీన్గా చిన్న చిన్నగా ఉంటాయి. అసలు అది కూరలో వేసిన, పచ్చళ్ళలో వేసిన, ఉప్మాలో వేసిన ఒకలాంటి మంచి కారంతో కూడుకున్న ఒకలాంటి మంచి టేస్ట్ వస్తుంది. అవి నేను అమెజాన్లో తెప్పించుకున్నాను. దీన్ని జెట్ సిరిక్ చిల్లీ అన్నాడు ఒక దాని మీద, అన్నీ కూడా అలాగే ఇలా కొన్ని కొన్ని మిరపకాయలు ఇచ్చాడు. ఇది నేను ఎప్పుడెప్పుడు కుండీలో వేసి ఎప్పుడెప్పుడు చెట్టు రావాలా, ఎప్పుడెప్పుడు మిరపకాయలు కాయాలా అని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇది ఒకటి తెచ్చుకున్నాను. అండ్ ఇంకొకటి వచ్చి ఆన్లైన్లో దీని గురించి విని ఆన్లైన్లో చూసి ఇది ట్రిక్ మసాలా తెప్పించా. ఈ ట్రిక్ మసాలా మామూలుగా నా ఉద్దేశంలో అయితే వంటలు అవి చేస్తూ ఉన్నప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్ మసాలా మనం చేసుకుని మనం వేసుకున్న మసాలా మనకి ఎంత ఇంట్లో వాళ్ళు ఏ క్వాంటిటీలో తింటారు, కారం ఏ మోతాదులో ఉండాలి, మసాలాలు ఏ మోతాదులో ఉండాలి, అట్లా చేసుకుని తింటాం కదా, అది బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఇదేదో కూడా బాగుంది అని అందరూ చెప్పడం వల్ల ఈ కాంబో ఏదో తెప్పించాను నేను. ఇలా ఉంది. ఇవి షాపుల్లో దొరకబట్ట, సూపర్ బజార్స్లో అట్లా కూడా వెతికాను, షాపుల్లో దొరకబట్ట ఆన్లైన్లో తెప్పించుకున్నాను. సరే, రోజు చేసుకునే వంట ఫర్ ఏ చేంజ్ ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని. ఇది వచ్చి ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్, ద రియల్ ఇండియన్ కిచెన్ అని ఇచ్చాడు. ఇది ఫిష్ ఫ్రైకి సంబంధించిన మసాలా అంట. అండ్ ఇది వచ్చి చికెన్ మసాలా అంట. ఇది చికెన్ మసాలా. మేబీ మనం వేసుకునే మసాలా మనం వేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇది వేసుకుంటే సరిపోతుందేమో. బాబాయ్ అదిరిపోతుందేమో, కారం కూడా ఎక్కువ అవుతుండొచ్చు. నేను ట్రయల్సేకే తెప్పించాను. ఈ ట్రిక్ ఏంటో తెలుసుకుందాము అని ట్రయల్సేకే తెప్పించాను. అన్ని రకరకాల మసాలాలు ఇలా ఇచ్చాడు. మనం యూస్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న క్లిప్స్ సాయంతో దీన్ని మళ్ళీ కింద పడిపోకుండా దాచిపెట్టుకోవడం సులువుగా ఉండే పద్ధతిలో ఏదో సమ్ క్లిప్స్ ఇచ్చినాడు. ఇది కూడా బాగుందంట. ఇవి కూడా మీకు చూపించేసా, అయిపోయింది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక స్నేహితులు అనకూడదు, ఒకరిని నగేష్ గారు అని వారికి చెప్తే, వారిని అడిగితే నూజివీడు మామిడి పళ్ళ గురించి ఆయన ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్ ఏంటంటే 9705964268 9705964268 నెంబర్ ఇచ్చారు. ఇది శ్యామ్ అనే అబ్బాయి విజయవాడ నుంచి, నేను ఇక్కడ నుంచి ఆర్డర్ చేసి తనకి గూగుల్ పే చేస్తే తను విజయవాడ నుంచి ఇవి పంపించాడు. మీ అందరూ చూస్తున్నారు కదా, ఇవేంటో ఒక్కసారి గెస్ట్ చేయగలరా? విజయవాడ అన్నాను నేను. ఒరిజినల్ పేరు చెప్పి ఉంటే మీరు వెంటనే ఆ పేరు చెప్పేవాళ్ళు. ఏం చెప్పేవాళ్ళు? మామిడి పళ్ళు అని చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇవి నూజివీడు మామిడి పళ్ళు రసాలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. అతని రిక్వెస్ట్ చేస్తే విజయవాడలో మార్నింగ్ స్టార్ అని ఒక ట్రావెల్స్ ఆ బస్సులో ఇచ్చినాడు. ఇచ్చి ఎల్ఆర్ నెంబర్ పంపిస్తే ఆ ఎల్ఆర్ నెంబర్ పట్టుకుని నేను పొద్దున 9 o'clockకి గచ్చిబౌలి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళ ట్రావెల్స్ ఆఫీస్ నుంచి ఇవి తెచ్చుకున్నాను. ఓపెన్ చేసేస్తున్నాను. చక్కగా తిని, సీజన్ అయిపోతుంది కదా, నా పిల్లలు వస్తున్నారు నెక్స్ట్ మంత్ కదా. నా పిల్లలకి మామిడి పళ్ళు అంటే చాలా 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 ఇష్టం. ఇండియా దాకా వచ్చి కొన్ని గుర్తులు ఉంటాయి వాళ్ళకి, వాళ్ళ దేశం వెళ్తున్నాను, వాళ్ళ ప్రదేశానికి వెళ్తున్నాను అంటే వాళ్ళకంటూ కొన్ని చిన్నప్పటి జ్ఞాపకాలు ఉంటాయి. ఈ మోచేతుల దాకా కారుతూ తినే మామిడి రసాలు ఇవన్నీ పక్కన బంది పంపించాడు. వాళ్ళు వచ్చే టైంకి మామిడి పళ్ళు ఉండవు కదా, అయిపోతాయి కదా అని చూడండి ఎంత బాగా పనిచేసాడు. ఓపెన్ చేస్తున్నాను. వారే వారే వా ఎంత బాగున్నాయో. ఒక 3 డజన్ మాత్రం తెప్పించాను. అండ్ నేను విన్నా లేయర్స్గా వేశాడు.
గడ్డి వేసి ఇక్కడ కొన్ని పెట్టి ఇది చూడండి నూజివీడు రసాలు ఎంత బాగున్నాయో. అండ్ మళ్ళీ లేయర్ వేసి గడ్డి కింద మళ్ళీ ఇట్లా ఇచ్చినట్టున్నాడు. నేను ఒక 3 డజన్స్ తెప్పించి ఇవన్నీ అర్జెంటుగా రసం తీసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి స్టాక్ చేసి కొన్ని వీలైతే పండు అలాగే పెట్టేసేసి జూన్ ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లో వచ్చే నా పిల్లలకి మన హృదయపూర్వకంగా ఇవన్నీ అప్పటికి చాలా తీయగా ఈ తీపిదనం కోల్పోకుండా అలాగే ఉండాలి. అండ్ వాళ్ళకి ఇవి లంచం ఇస్తాను, మామిడి పళ్ళు ముంజలు లంచం ఇస్తాను. ముంజలు ఆ పాటికి అయిపోతుండొచ్చు, అట్లీస్ట్ నూజివీడు రసాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.